తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది. ఉగాది అనగానే ప్రతి భారతీయుడికి గుర్తొచ్చేది తెలుగుదనం. ఈనాటి నగర జీవులకు ఇంతకు ముందులా ఉగాది జరుపుకునే అవకాశం లేదు. ఇక న్యూ ఇయర్ అంటూ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకునే నేటి యువతకైతే అసలు ఉగాది పండుగ గురించి గాని, ఆ పండుగ యొక్క విశిష్టత గురించి గాని ఏమాత్రం అవగాహన లేకపోవడం మన దురదృష్టం. అదే మన పల్లెటూర్లలో అయితే చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి తలారా స్నానం చేసి దైవపూజ గావించాక అత్యంత శ్రేష్టమైన షడ్రుచుల సంగమమైన ఉగాది పచ్చడిని తయారు చేసి చుట్టుపక్కల వారందరికీ పంచిపెట్టి ఇంట్లో వారందరూ కూడా ఆరగించి ఆ రోజును మన తెలుగు నూతన సంవత్సరంగా తెలుగువారికి నూతనోత్సాహాన్ని కలిగించే విధంగా జరుపుకుంటాం. మన ఉగాది పచ్చడిలో కూడా ఓ నిగూఢార్థం దాగి ఉందండోయ్. ఈ పచ్చడిలోని 7 రుచులు జీవితంలోని 7 విధములైన అనుభూతులకు నిర్వచనాలుగా మన పెద్దలు అభివర్ణించేవారు. మన జీవితం కూడా ఈ ఉగాది పచ్చడి వలె షడ్రుచుల సంగమంలా ఆహ్లాదభరితంగా సాగాలనేది వారి ఆకాంక్ష. నేడు తెలుగువారి మహాపర్వదినమైన ఉగాది సందర్భంగా రాజశ్రీ తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.